So stay tuned to more health related awareness. This is Dr. Praveen Meredi, one of the orthopedic consultants working at Yashoda Hospital, Somajiguda. సో వెయిట్ వర్సెస్ నీ రీప్లేస్మెంట్ ఇది మంచి ఇంపార్టెంట్ టాపిక్. ఎందుకనంటే చాలామంది మనకు వెస్ట్రన్ వరల్డ్లో కానీ ఇండియాలో కానీ ఒబెసిటీ అనేది ఈజ్ ఆన్ ద రైస్. అంటే ఎక్కువ మంది ఒబెసిటీ ఆర్ ఒబీస్ పీపుల్ అనేది ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం పెరుగుతూ ఉంది. ఆర్థరైటిస్ అనేది రావడానికి రెండు మెయిన్ కారణాలు. ఒకటి లైఫ్ స్టైలు, రెండు వెయిట్, బాడీ వెయిట్. ఎందుకంటే మన మోకాల మీద లోడ్ అనేది మనం నడిచినప్పుడు ఒకలాగా పడుతుంది, మెట్లు ఎక్కినప్పుడు దిగినప్పుడు ఒకలాగా పడుతుంది. కింద ఇండియన్ టాయిలెట్స్ ఇట్లా స్క్వాటింగ్ పొజిషన్లో కూర్చున్నప్పుడు, క్రాస్ లెగ్ పొజిషన్లో కూర్చున్నప్పుడు ఆ పర్సంటేజ్ ఆఫ్ వెయిట్ 5 times 7 times మెట్లు ఎక్కినప్పుడు దిగినప్పుడు 7 times అవుతుంది. ఇండియన్ టాయిలెట్లు ఇట్లా యూజ్ చేసినప్పుడు 5 to 7 times బాడీ వెయిట్ మోకాల మీద పడుతుంది. సో వెయిట్ అనేది ఎక్కువ ఉన్నప్పుడు అరుగుదల అనేది ఫస్ట్ ఎక్కువగా కామన్గా వస్తుంది. సో అరుగుదల అయినప్పుడు దానికి సర్జరీ అనేది కొంతమందికి అవసరం పడుతుంది. బట్ ప్రాబ్లం ఏంటంటే వెయిట్ లాస్ ఈజ్ ద ఫస్ట్ సింప్లెస్ట్ ట్రీట్మెంట్ ఆప్షన్. బట్ చాలామంది పేషెంట్స్కి నేను నడవలేకపోతున్నాను, ఎక్సర్సైజ్ చేయలేకపోతున్నాను, మరి వెయిట్ ఎలా తగ్గగలుగుతాను డాక్టర్ అని వ్యాలిడ్ క్వశ్చన్ అడుగుతారు. సో అట్లాంటప్పుడు మెడిసిన్స్తో ఏమన్నా తగ్గించవచ్చా బరువు అనేది చాలామంది అడుగుతుంటారు. జనరల్లీ మై పర్సనల్ ఒపీనియన్ ఈజ్ మెడిసిన్స్ కానీ సర్జరీ కానీ కాదు. ఫస్ట్ వెయిట్ రిడక్షన్ అనేది మన డయట్ అండ్ రెగ్యులర్ ఎక్సర్సైజ్ కొంతమంది లోడ్ చేసి చేయలేని వాళ్ళకి మనం ఎక్సర్సైజ్ అనేది సింపుల్ వాటర్లో వాకింగ్ కానీ సైక్లింగ్ కానీ ఇట్లాంటివి నాన్ ఇంపాక్ట్ అంటే లోడ్ పడకుండా ఇవి రికమెండ్ చేస్తాము. ఇవన్నీ చేసిన తర్వాత కూడా వెయిట్ తగ్గలేకపోతున్నాము అంటే అప్పుడు సర్జరీ అనేది ఆప్షన్ డిస్కస్ చేస్తాం. సర్జరీకి డిస్కస్ చేసేటప్పుడు రెండు ఇంపార్టెంట్ పాయింట్స్ ఒబీస్ పేషెంట్స్కి చెప్తాము. ఒకటి వచ్చేసి వెయిట్ ఎక్కువ ఉన్నందుకు నెంబర్ ఆఫ్ సైకిల్స్ మోకాల మీద ఎక్కువ పడతాయి. అంటే మన లోడ్ బేరింగ్ అనేది బాడీ వెయిట్ మామూలు న్యాచురల్ జాయింట్లో ఎట్లా పడుతుందో అట్లాగే ఆర్టిఫిషియల్ జాయింట్లో కూడా ఎక్కువ వెయిట్ పడుతుంది. పడినప్పుడు ఒక నాన్ ఒబీస్ అంటే ఒక 65 kilos ఉన్న అతనికి జాయింట్ రిప్లేస్మెంట్ చేస్తే మనకు ఒక 15 to 20 years వస్తుంది అనుకుంటే, ఒబీస్ ఉన్న వాళ్ళకి ఇంకా తక్కువ మన్నుతుంది. అది ఎందుకు? ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఆ ప్లాస్టిక్ అనేది మధ్యలో పాలిథిలిన్ అనేది తొందరగా వేర్ అవుతుంది. సో నెంబర్ ఆఫ్ సైకిల్స్ దానిపైన జాయింట్ పైన పడేదాన్ని బట్టి ప్లస్ బాడీ వెయిట్ని బట్టి ఆ మధ్యలో ఉన్న ప్లాస్టిక్ వేర్ అనేది ఉంటుంది. ఇది కాకుండా ఒబీస్ వాళ్ళకి మామూలు వాళ్ళకన్నా కాంప్లికేషన్స్ ఎక్కువగా వస్తాయి. లైక్ ఫ్రాక్చర్ అనేది ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది, ఎందుకంటే బోన్స్ కొంచెం వీక్గా ఉంటాయి. ఒకటి, రెండు, ఇన్ఫెక్షన్ అనేది కూడా మామూలు వాళ్ళకన్నా కొంచెం ఎక్కువగా రిస్క్ ఉంటుంది. ఒబీస్ వాళ్ళలో ప్లస్ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి బోన్ డెన్సిటీ అనేది తక్కువ ఉంటుంది కాబట్టి ఫ్రాక్చర్ రిస్క్ ఎక్కువ ఉంటుంది. అట్లాగే ఇన్ఫెక్షన్ అనేది ఎందుకు అని అంటే సాఫ్ట్ టిష్యూ ఫ్యాట్ అనేది ఎక్కువగా లేయర్స్గా ఉంటుంది కాబట్టి దాంట్లో హెమటోమా అంటే బ్లడ్ క్లాట్ అవ్వడము, అది ఇన్ఫెక్ట్ కావడము, ఇట్లాంటి రిస్క్ అనేది ఒబీస్ ఇండివిజువల్స్లో ఎక్కువగా ఉంటుంది. ప్లస్ యంగర్ ఏజ్ గ్రూప్ అంటే చాలామంది అడుగుతూ ఉంటారు, ఒక 40-45 yearsకి నీ రీప్లేస్మెంట్ చేయించుకోవచ్చా అంటే ఏజ్ యూస్ టు బీ వన్ ఆఫ్ ద క్రైటీరియా. బట్ మోస్ట్ ఆఫ్ ద మోడర్న్ ఫిలాసఫీ ఈజ్ నీ రీప్లేస్మెంట్ అనేది 40-45 yearsకి అయినా పేషెంట్కి విపరీతంగా అరుగుదల ఉంది, సిమ్టమ్స్ ఉన్నాయి అంటే తప్పకుండా సర్జరీ చేయించుకోవచ్చు. బట్ పేషెంట్కి ఒక వార్నింగ్ ఏం చెప్తామంటే ఇది లైఫ్ లాంగ్ వచ్చే ఇంప్లాంట్ కాదు. ఎందుకంటే నథింగ్ లాస్ ఫర్ ఎవర్. న్యాచురల్ జాయింటే అంత తొందరగా అరిగిపోయిందంటే ఆర్టిఫిషియల్ జాయింట్ కూడా ఆ లోడ్స్ని పట్టే దాన్ని బట్టి తొందరగా అరిగే ఛాన్సే ఉంటుంది. సో 20-25 years వచ్చే నీ రీప్లేస్మెంట్ యంగర్ ఏజ్ గ్రూప్కి ఇంకా యాక్టివ్గా ఉంటారు కాబట్టి మేబీ 15-20 yearsకే అరిగిపోవచ్చు. సో అట్లాంటప్పుడు దాని రివిజన్ అనేది ఆర్ రీడూ సర్జరీ అనేది ఆప్షన్ ఉంటుంది. ఈ ఒక్క విషయం గురించి వాళ్ళకి చెప్తాం. ఎందుకంటే ఈ సిమ్టమ్స్ని పోస్ట్పోన్ చేస్తూ డిఫార్మిటీస్ ఎక్కువైపోయి తను స్ట్రగుల్ అయ్యి పెయిన్ ఇంకా ఎక్కువైపోయి ఈ సిమ్టమ్స్ అన్నీ భరించలేకుండా ఎందుకు కష్టపడాలనే ఉద్దేశంతో సర్జరీ రికమెండ్ చేస్తాము. అది ఇంకా పేషెంట్ తన డెసిషన్ ఆఫ్టర్ డిస్కషన్ అబౌట్ ద రిస్క్స్ అండ్ బెనిఫిట్స్ అల్టిమేట్లీ వాళ్ళ డెసిషన్ ఉంటుంది. బట్ ఏజ్ కాంట్రాఇండికేషన్ అంటే ఏమీ లేదు అట్లాంటిది. మరి 20-25 yearsకి చాలా ఆలోచిస్తాము చేయాలంటే. కొంతమందికి రొమటాయిడ్ ఆర్థరైటిస్ అని ఉంటుంది, కీళ్ళవాతం ఉన్న వాళ్ళకి ఈవెన్ 15-20 yearsకే వాళ్ళ జాయింట్స్ పూర్తిగా డ్యామేజ్ అయిపోయి అరుగుదలని వస్తుంది. సో అట్లాంటి వాళ్ళలో అవసరం అనిపించినప్పుడు ఎక్సెప్షనల్లీ అట్లాంటి సిచ్యువేషన్లో చేయాల్సి వస్తుంది. లేదంటే జనరల్లీ 40-45 yearsకి వీలుంటే పార్షల్ని లేదంటే టోటల్ని అనే ఆప్షన్ కూడా ఉంది. అట్లా అని చెప్పి నేను ప్రతి ఒక్కరికి 40-45 yearsకి సర్జరీ అని రికమెండ్ చేయట్లేదు. బట్ ఎక్సెప్షనల్ సిచ్యువేషన్స్తో తప్పకుండా యంగర్ ఏజ్ గ్రూప్కి చేయాల్సిన అవసరం ఉంటే చేయాల్సి వస్తుంది. సో మీరు అడిగిన ప్రశ్నకి ఒకటి వచ్చేసి రోబోటిక్ ఆర్ నావిగేషన్ అసిస్టెడ్ ఆర్ కంప్యూటర్ అసిస్టెడ్ నావిగేషన్, లేకపోతే మినిమల్లీ ఇన్వేజివ్
నీ సర్జరీ అంటాం, నీ రీప్లేస్మెంట్ సర్జరీ, ఎంఐఎస్ అని. కీ హోల్ ద్వారా అన్ఫార్చునేట్లీ నీ రీప్లేస్మెంట్ అనేది చేయలేము, బట్ మినిమల్లీ ఇన్వేజివ్ అప్రోచ్ అంటే చిన్న ఇన్సిషన్స్తో సర్జరీ అనేది చేయొచ్చు, అది ఒక ఆప్షన్. అట్లాగే మామూలు ఇన్సిషన్తో బట్ యూజింగ్ ఆఫ్ స్పెషల్ ఎక్విప్మెంట్ లైక్ రోబోట్ ఆర్ ఎ కంప్యూటర్ విచ్ హెల్ప్స్ యూ ఇన్ నావిగేటింగ్, అంటే మనకు ఒక గైడ్ లాగా పనిచేస్తుంది, ఏది ఎంత పర్ఫెక్ట్గా వస్తున్నాయి కట్స్, ఎంత బాగా మనం ఇంప్లాంట్స్ని పెట్టగలుగుతున్నాము. సో దీని స్పెషల్ సిచ్యువేషన్స్ లైక్ ఆల్రెడీ పేషెంట్కి ముందు పైన ఫ్రాక్చర్ అయ్యి డిఫార్మిటీ అంటే కాలు ఇట్లా బెండ్ అయి ఉన్నప్పుడు, మోకాళ్ళ దగ్గర సర్జరీ చేసేటప్పుడు ఆర్ ప్రీవియస్ ఇంప్లాంట్స్ ఉండడం వల్ల మనం ఇంట్రామెడ్యులరీ జిగ్స్ అనేది అంటే రాడ్స్ లోపల బోన్ లోపల పెట్టలేకుండా ఉన్నప్పుడు ఈ స్పెషల్ సిచ్యువేషన్లో రోబోట్స్కి డెఫినెట్లీ రోల్ ఉంది. సో బెస్ట్ సిచ్యువేషన్ ఏంటి అని అంటే మనకు సర్జన్ మంచి వెల్ ట్రైల్డ్ సర్జన్ ఒకటి మోస్ట్ ఇంపార్టెంట్, దాంతోపాటు ఎక్స్పీరియన్స్ ఒకటి ఈక్వల్లీ ఇంపార్టెంట్, అండ్ పద్ధతిగా చేయగలిగే సర్జన్ కావాలి. అది దోస్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ది రోబోట్ ఆర్ ది కంప్యూటర్ అసిస్టెడ్ నావిగేషన్. వీటికి రోల్ ఉందా లేదా అంటే తప్పకుండా రోల్ ఉంది ఇన్ స్పెషల్ సిచ్యువేషన్స్ అండ్ ఇన్ కాంప్లెక్స్ సిచ్యువేషన్స్. సో రోబోట్ యూజ్ చేయడం తప్ప అంటే కానే కాదు, ఎందుకంటే ఇట్స్ గాట్ ఇట్స్ రోల్. హవెవర్ ఈజీలీ అవైలబుల్ అంటే కాదు, కాస్ట్ ఎఫెక్టివ్ అంటే ప్రస్తుతానికైతే కాదు, ఎందుకంటే ఇట్ ఈస్ వెరీ ఎక్స్పెన్సివ్ టు యూజ్ ఎ రోబోట్ ఆర్ అ కంప్యూటర్ అసిస్టెడ్ నావిగేషన్. అండ్ ద హోల్ టీమ్ షుడ్ బి గేట్ అప్, అంటే మనం ఒక్కరమే కాదు యాజ్ ఎ సర్జన్, స్క్రబ్ నర్స్ దగ్గర నుంచి అసిస్టెంట్స్ దగ్గర నుంచి ఎవ్రీబడి షుడ్ బి గేట్ అప్. అండ్ ద థియేటర్ సెటప్ ఆల్సో ఒక ఫాస్ట్ టర్న్ ఓవర్ రేట్ తీసుకురావాలి అంటే ఇట్లాంటి స్పెషల్ సిచ్యువేషన్స్లో బిగిన్ చేసినప్పుడు కొంచెం డిలే అవుతుంది. సో వాట్ ఈస్ ద లాంగ్ టర్మ్ రిజల్ట్స్ ఆఫ్ వెదర్ ఇట్ ఈస్ కంప్యూటర్ అసిస్టెడ్ ఆర్ రోబోటిక్ అసిస్టెడ్ అంటే రిజల్ట్స్ వైజ్ అంటే క్లినికల్ రిజల్ట్స్. ఇప్పుడు మనం ఎక్స్రే పర్ఫెక్ట్గా ఉండడం ఒక ఎత్తు, అట్లాగే పేషెంట్ ఎక్సర్సైజ్ చేసుకొని మంచి ఫంక్షన్ తీసుకురావడం ఇంకొక ఎత్తు. సో లాంగ్ టర్మ్లో ఈ రోబోట్ కానీ కంప్యూటర్ కానీ వాడినప్పుడు పర్ఫెక్ట్గా లుకింగ్ ఎక్స్రే వచ్చినా కానీ క్లినికల్గా రిజల్ట్స్ ఎట్లా ఉంది అనేది మనకు ఈక్వల్లీ ఇంపార్టెంట్. ఎందుకంటే పేషెంట్కి లాంజివిటీ మనం అందరం ఏం ప్రయత్నం చేస్తున్నాము, ఈ ఆర్టిఫిషియల్ జాయింట్ని నియర్ నార్మల్ ఆర్ నియర్ న్యాచురల్ ఫంక్షన్ ఇచ్చేటట్లు ఫస్ట్ ట్రై చేస్తున్నాం, ప్లస్ ఎక్కువ రోజులు మన్నడానికి మనం అందరం పోరాడుతున్నాం. సో ఈ రెండింటికి ఆన్సర్ మనకి ఇంకా వచ్చిందా అంటే అన్ఫార్చునేట్లీ ఇంకా రాలేదు. రోబోట్ వాడినా కంప్యూటర్ వాడినా మాన్యువల్ అంటే వితౌట్ ఎనీ ఆఫ్ దీస్ టెక్నాలజీ వాడినా పెద్ద డిఫరెన్స్ ఇన్ ద లాంగ్ టర్మ్ అవుట్కమ్ లేదు అని స్టడీస్ ఎస్పెషల్లీ కంప్యూటర్ అసిస్టెడ్ నావిగేషన్కి వచ్చినాయి. రోబోటిక్ వచ్చి అమెరికాలో ఒక 10 years అవుతుంది, ఇండియాలో వచ్చి ఒక 2-3 years అవుతుంది, బట్ లాంగ్ టర్మ్ రిజల్ట్స్ ఇంకా మనకు తెలియదు, ఇంకా ఏమన్నా బెటర్ ఇంప్రూవ్డ్ అవుట్కమ్స్ ఉంటాయా లేదా అని. బట్ ఇంతవరకు చేసిన నావిగేషన్ అసిస్టెడ్ స్టడీస్లో మాత్రం నార్మల్కి నావిగేషన్కి పెద్ద తేడా ఏమీ లేదు. ప్లస్ బేరింగ్స్ ఎస్పెషల్లీ మెటల్ అలర్జీ ఉన్న వాళ్ళకి ఆక్సినియం అనే నీ, అట్లాగే నయోబియం అనేది, గోల్డ్, ఇట్లాంటి నీస్ స్పెషల్ ఇంప్లాంట్స్ కింద ముందుకు వచ్చాయి. ఏ విధంగా అలర్జీస్ ఉన్న వాళ్ళకి బాగా పనిచేస్తాయి అని చెప్పేసి. ప్లస్ లాంజివిటీ, సమ్ కంపెనీస్ క్లెయిమ్ దట్ 30 years వస్తుంది అని. ఇవన్నీ ల్యాబొరేటరీ స్టడీస్ బేస్డ్ మీద ఉన్న స్టడీస్ కాబట్టి మనకు క్లినికల్గా ఇవి ఎంతవరకు మనం ఎక్స్ట్రాపోలేట్ చేసి క్లినికల్ రిజల్ట్స్ వస్తాయని మనం చెప్పలేము. సో ఏ కంపెనీ నీ అయినా కానీ, గోల్డ్ కానివ్వండి, ప్లాటినం కానివ్వండి, ఆక్సినియం కానివ్వండి, ఇట్స్ నాట్ జస్ట్ ద బేరింగ్ సర్ఫేస్, యాజ్ ఎ సెట్ సర్జన్ ఫ్యాక్టర్స్, పేషెంట్ ఫ్యాక్టర్స్ అండ్ ఇంప్లాంట్ ఫ్యాక్టర్స్. మనం బ్యూటిఫుల్ సర్జరీ చేసినాక పేషెంట్ కెన్ ఫెయిల్ అస్ వెన్ హీ డజంట్ డూ ఎక్సర్సైజ్, ఎస్పెషల్లీ ఇన్ ఎ నీ రీప్లేస్మెంట్ కంపేర్ టు హిప్. ఇన్ నీ యూ నీడ్ లాట్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఫర్ ద ఫస్ట్ 6 weeks అట్లీస్ట్. అవి చేయలేకపోతే మనం ఎంత సూపర్ ఇంప్లాంట్ పెట్టినా కానీ మనకు రిజల్ట్ అనేది క్లినికల్గా ఎక్స్ట్రాపోలేట్ కాదు. సో అట్లాంటిది కానప్పుడు మనము గోల్డ్ కానివ్వండి, ఆక్సినియం కానివ్వండి, నార్మల్ కోబాల్ట్ క్రోమ్ అలాయ్ విత్ టైటానియం ప్లస్ పాలిథిలిన్ బేరింగ్ కానివ్వండి, రిజల్ట్ మంచిగా ఉండదు ఎప్పుడు పేషెంట్ కానీ సర్జన్ కానీ కోఆపరేట్ చేయకపోతే, సరిగా చేయకపోతే. సో టెక్నాలజీ ఈజ్ డెఫినెట్లీ వీ ఆల్ నీడ్ టు మూవ్ ఆన్ విత్ టెక్నాలజీ. తప్పకుండా మనం కొత్తదాన్ని పాజిటివ్గా తీసుకొని ముందుకెళ్ళాలి. బట్ ఎట్ ద సేమ్ టైం మనము లాంగ్ టర్మ్ రిజల్ట్స్ తెలియనప్పుడు కొంచెం కేర్ఫుల్గానే పేషెంట్కి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు కరెక్ట్గా కమ్యూనికేట్ చేసి దాన్ని మనము హైప్ చేయకుండా మామూలుగా ఎక్స్ప్లెయిన్ చేసే చెప్తాము. ఇట్లాంటి న్యూ టెక్నాలజీ వచ్చినప్పుడు లాంగ్ టర్మ్ రిజల్ట్స్ మనకు అవైలబుల్ లేవు కాబట్టి ఇది బాగానే పనిచేస్తుంది, కానీ ఎన్ని రోజులు మనకు 30 years 20 years అని గ్యారంటీ అయితే చెప్పలేమనే ఉద్దేశంతోనే పేషెంట్కి క్లియర్గా కౌన్సిల్ చేసే ఇట్లాంటి న్యూ టెక్నాలజీ ఆర్ న్యూ ఇంప్లాంట్స్ ఉన్నప్పుడు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసే మనం ప్రొసీడ్ అవ్వడం సబబు.